విమర్శలు వెల్లువెత్తితే ప్రతి విమర్శలు పంజా విసిరాయి. శాసనసభలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తం ప్రాజెక్టుల చుట్టూనే సభా సమరం సాగింది. కృష్ణా బోర్డుపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మేడిగడ్డ వద్దకు వెళ్లి మేడి పండులో ఉన్న పురుగులను బయట పెడతామన్నారు. దీనికి మీరు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే రేంజ్లో సెటైర్ విసిరారు. సీఎం మాటల్లో వ్యంగ్యం ఎక్కువై వ్యవహారం తక్కువైందన్నారు. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రికి అనుభవం చాలా అవసరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం లేకనే ప్రధాని వద్దకు డిప్యూటీ సీఎంను తోడు పంపారంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్, మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, నన్నెవరైనా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కేఆర్ఎంబీని కేంద్రానికి కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కువ పెడుతుంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కృష్ణా బోర్డును ఎవరికి ఇచ్చేదే లేదంటూ తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా నది విషయంలో తెలంగాణ తీరని అన్యాయం జరిగిందంటూ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం వదులుకుందని ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం, మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి, స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68 to 70% వాటా వాళ్ళు వదులుకొని 2014 నుంచి 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. తెలంగాణ కోసం గళమెత్తిన కవులను, రక్తం చిందించిన ఉద్యమకారుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ అధికార పార్టీ ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఎన్నికల బరిలో నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడించిందని నిలదీశారు. ఉద్యమకారుల్ని గులాబీ పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుందన్నారు పల్లా. గోరెడ్డి వెంకన్న కొడియాల ఎమ్మెల్సీ చేసుకున్నాం. పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇలా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు, శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి, మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలు అని చెప్పేసి ఉన్నది, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఒక ప్రాజెక్టులే కాదు, కాంగ్రెస్ హామీల అంశం కూడా అసెంబ్లీ సమావేశాల్లో అగ్గిరాజేసింది. ఉచిత ఆర్టీసీ బస్సు చుట్టూ నేతల మాటలు చక్కర్లు కొట్టాయి. ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యులు సూటిగా చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. డొంక తిరుగులు తిరుగుతూ సభను తప్పుదారి పట్టించొద్దని హెచ్చరించారు మంత్రి పొన్నం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలేగా బస్కపోయా నైచలేగాని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది. అధ్యక్ష, ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1000 రూపాయలు వీపులు కొట్టి ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే, మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెల కూర్చొని వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలో వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కార్లు దిగని వాళ్ళు ఆటోలో వస్తా ఉన్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార ముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సమైక్యాంధ్ర నాయకుల బాటలో నడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందన్నారు. అధికార ముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే తప్పేంటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఏదైతుందో అది కాకతీయ తోరణం, తర్వాత చార్మినార్, ఇవి 2 కూడా తొలగిస్తున్నాము, క్యాబినెట్ కూర్చొని చర్చించి తొలగిస్తున్నామని చెప్పి వ్యాఖ్యానం చేశారు. దానికి తోడు ఇంకేమన్నారు, ఇది రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నాలు ఇవి అని అవన్నీ ఏదో మాట్లాడారు. నాకు అవపడ్డది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన అట్లా ఒక ద్వేషభావంతో ఉన్నట్టున్నది. రాజకీయాల్లో ఎన్నికల వరకే ఉండాలి, పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఉండకూడదు. ఇది రాజరికానికి చిహ్నంగా ఏదో దొరతనం కూడా ఏదో అట్లాంటి పదాలను ఉపయోగించారు. కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది మీరు దురదృష్టవశాత్తు నా దృష్టిలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీమాంధ్ర ప్రజల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారని నాకు అనుమానం వస్తుంది. ఏపీలో మంత్రి రోజా కూడా ప్రతిపక్షాలపై తనదైన స్టైల్లో సెటైర్లు విసిరారు. జగనన్న ఆడుదాం ఆంధ్ర చూస్తుంటే టీడీపీకి కడుపు మంట మొదలైందన్నారు. వైసీపీ ప్రభుత్వ పథకాలకు జగన్ బొమ్మ కాకుంటే
చంద్రబాబు దిష్టిబొమ్మ పెట్టమంటారా అంటూ నిలదీశారు. టీడీపీతో కలిసొచ్చే పార్టీలతో ప్రజలు అడ్డుకోవడం ఖాయమన్నారు మంత్రి రోజా. అంగరంగ వైభవంగా రాష్ట్రమంతా ఆడుదాం ఆంధ్ర అని జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారా స్థాయికి వెళ్ళింది. వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి, వాళ్ళని హైదరాబాద్ కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. టీడీపీ పొత్తులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పంచులు విసిరారు. టీడీపీ పొత్తులు గమ్మత్తుగా ఉంటాయన్నారు. ఒక పార్టీతో రెండు సార్లు పొత్తు పెట్టుకునే ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఒకసారి కమ్యూనిస్టులతో మరోసారి కమలం పార్టీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. ఒక ఎన్నికల్లో కలిసి ఉంటారు, మరొక ఎన్నికల్లో శత్రువులైపోతారంటూ ఎద్దేవా చేశారు మంత్రి బుగ్గన. ఇంతవరకు మీకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఒక వైఎస్ఆర్సీపీతో తప్ప వేరే ఏ పార్టీతో కలవలేదు. మనము ఒక పార్టీతో ఒకసారి కలవడం చూసాము, ఒక పార్టీతో కలిసిన తర్వాత విభేదాలు భేదాభిప్రాయాలు అని చెప్పి మారడం చూసాం. ఒకటే పార్టీతో రెండు సార్లు కలిసేది ఎప్పుడైనా చూసినామా? ఎక్కడైనా అసలు ఎక్కడైనా ఈ ఒకటే పార్టీలో ఇప్పుడు ఎన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీలతో ఎన్నిసార్లు కలిసింది తెలుగుదేశం పార్టీ, బీజేపీతో ఎన్నిసార్లు కలిసింది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీతో కలిసే ఉన్నారు, మరొక వైపు భారతీయ జనతా పార్టీలతో చర్చ జరుపుతారు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీతో చర్చ జరుపుతారు. అంటే ఈ 4 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక పార్టీకి ఐడియాలజీ కంప్లీట్గా డిఫరెంట్ అయినా ఆర్థిక మంత్రి బుగ్గన చంద్రబాబును విమర్శిస్తే బోండా ఉమా అదే స్థాయిలో సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. వైసీపీ ఫేక్ పార్టీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆ పార్టీ అధినేత జగనే పెద్ద ఫేక్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పొత్తులు పెట్టుకుంటే ఫ్యాన్ పార్టీకి వణుకు మొదలైందన్నారు బోండా ఉమా. వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు, ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు. ఆ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ జగన్ బతుకే ఫేక్. నేను అడుగుతాను, జగన్మోహన్ ఏం పనయా నీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు మాట్లాడతానికి. సరే, ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం. నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం, మేము ఓపెన్గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నీకేం పని? మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా? చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా? లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా? పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయా? తాడేపల్లిలో ఒండుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను. బోండా ఉమా విమర్శలకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఒకప్పుడు చంద్రబాబుపై దుమ్మెత్తి పోసిన బోండా ఉమా ఇప్పుడు ఎందుకు ఆయన వెంట తిరుగుతున్నారని ప్రశ్నించారు. అసలు కాపులకు బోండా ఉమా చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. అమరావతిలో ఇళ్ల ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని అన్నారు. బోండా ఉమా బయటకు వస్తే మహిళలు చీపుర్లు పట్టుకుని రెడీగా ఉండాలంటూ ఎద్దేవా చేశారు. కాపులకి గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి బోండా ఉమా కాదా? బోండా ఉమా కాదా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాపులు పీక కోసాడన్నాడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నావే? నువ్వు కూడా కాపుల్లో పుట్టావు కదా. కాపులు గొంతు కోసినప్పుడు ఎందుకుంటున్నావు చంద్రబాబుతో పాటు? నువ్వు మీ వల్ల కానీ నీ పార్టీ వల్ల కానీ ఏ కాపుకైనా న్యాయం జరిగిందా? ఎప్పుడైనా న్యాయం జరిగిందా మీకు ఎందుకు ఓట్లేయాలండి? మీరేం న్యాయం చేశారని ఓటేయాలి? అమరావతిలో స్థలాలు కేటాయించాం ఏరియా వాళ్ళందరికీ కూడా. స్థలం లేఅవుట్ వేసాం, స్థలం చూపెట్టాం, శంకుస్థాపన చేస్తే దుర్మార్గంగా నువ్వుని మీ చంద్రబాబు నాయుడు కలిసి కోర్టుకేసి పేదవారు అక్కడ ఉండకూడదని చెప్పి కోర్టుకే స్టే తీసుకొచ్చింది మీరు కదా. మీకు ఓట్లు వేయాలా? ఎందుకు వేయాలి ఓట్లు? నీకు ఓట్లు కాదు, వస్తే చీపితో తరిమి కొడతారు నిన్ను. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళంతా రెడీగా ఉన్నారు.
తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంటేనే అవినీతి, అక్రమాలని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గులను టీడీపీ కార్యకర్తలు గ్రహించి తరిమివేయాలని అన్నారు. ఆకాశంలో ఉన్న టీడీపీ పార్టీని చంద్రబాబు అంతఃపాతంలోకి తొక్కేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితం ఏంటనేది ఇప్పటికే ప్రజలందరికీ చాలా క్లియర్గా అర్థమైంది. ఎంత మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్ర మార్గాలు, ఎంత అవినీతి, ఇన్ని దుర్లక్షణాలు ఉండేటువంటి ఒక వ్యక్తి, ఇంత దుర్మార్గుడైన ఒక వ్యక్తి ఈ పరిపాలనకు ప్రజలకి అవసరమా? పోనీ ఇతని వల్ల ప్రజలకు ఏమైనా ఒక్క మంచి జరిగిందా? టీఆర్ అభిమానులైతే మీరు ఈ ద్రోహిని తరిమేసేయండి తెలుగుదేశం పార్టీ నుండి. వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో తీవ్ర విమర్శలు చేశారు. మద్యం, ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. మద్యం షాపుల్లో యూపీఐ పేమెంట్స్ ఎందుకు జరగడం లేదని నిలదీశారు. రాష్ట్రాన్ని మత్తుకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. Liquor mafia has started in the state of Andhra Pradesh, where if you see, sir, now today, which is the inclusion of digital payments, you can buy a tea also by paying through Google Pay, sir. But in Andhra Pradesh, the state government is selling liquor, but you can't buy using Google Pay, you can't buy using UPI, you can't buy using a card, you can't get a bill also. So imagine how much illegal wealth is being generated by the government itself by selling liquor today, sir. And then we have sand in the state. Entire sand is given to one company, sir, with dubious tenders. Nobody knows how it ended up being in the hands of one company. But that is the situation in the state of Andhra Pradesh today. వైసీపీ నేతలే కాదు, కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల విషయంలో నితీష్ రికార్డును చంద్రబాబు బీట్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. అవకాశవాదంతో ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఓ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో, మరో ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లారని ఆరోపించారు. 1998లో కూడా కమ్యూనిస్టులతో కలిపి పార్లమెంటరీ ఎన్నికలు ఫేస్ చేశారు. కమ్యూనిస్టులకి సిద్ధాంతరీత్యంగా టోటల్ వ్యతిరేకంగా ఉండే బీజేపీ తోటి వారు చేతులు కలిపారు. 1998 ఎన్నికల తర్వాత 1999 ఎన్నికలు మళ్లీ వారు బీజేపీ తోటి కలిసి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లారు. 2004 భారతదేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బీజేపీ వారితోటి కలిపి తెలుగుదేశం ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. 2009 అయిపోయిన తర్వాత 2009లో మళ్ళీ బీజేపీ వ్యతిరేకం. 2014లో మళ్ళీ ఇది అసలు నిజంగా నితీష్ కుమార్ రికార్డుని బ్రేక్ చేయగలిగిన ఏకైక. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ అంశం ఇప్పుడు వీరిద్దరి మధ్య అగ్గి రాజేసింది. కంటైనర్ వ్యాపారం తగ్గిందని, ఇదంతా కాకాని పుణ్యమే అంటూ సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై కాకాని కన్నెర చేస్తున్నారు. సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో సోమిరెడ్డి మాటల్ని అఖిలపక్షం నేతలు నమ్మొద్దన్నారు. అఖిలపక్షానికి బాధ్యత ఉంటే సోమిరెడ్డి నా మీద చేసేటువంటి ఆరోపణలను ముందుగా మీరు విచారించి, సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమైతే మీరు సోమిరెడ్డితో పాటు వెళ్ళడానికి ఏమీ అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు, మీరు నా మీద ఆరోపణలు చేయొచ్చు. సోమిరెడ్డి చేసేటువంటి ఆరోపణలు అవాస్తవమైతే మీరు ఆ వాస్తవంలో అతను మాట్లాడేటువంటి మాటల్లో, అతని చేతల్లో, అతను చేసేటువంటి పనుల్లో భాగస్వాములైతే సమాజానికి ఎటువంటి సంకేతం ఇచ్చినట్టుగా అవుతుందనేటువంటిది అఖిలపక్షానికి సంబంధించినటువంటి ప్రధాని మోదీ కులంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. మోదీ గుజరాత్లో ముఖ్యమంత్రి అయ్యాక ఓబీసీలో ఆయన కులం చేరిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీతో పాటు ఓటీసీ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ గారు జన్మత ఓబీసీ కాదని, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో వారు ఆ యొక్క వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్పించారని, అంతకుముందు వారు ఓబీసీ కాదని, ఈ రకంగా వారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ప్రజలు
రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తప్పుపడితే ప్రధాని మోదీని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను ప్రధాని మోదీ బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు భయపడి బీజేపీతో దోస్తీ చేస్తున్నాయన్నారు. ఏపీలో ప్రతిపక్ష అధికార పార్టీలు కమలం పార్టీకి గులాంగిరీ చేసే పరిస్థితి దాపురించిందన్నారు. దేశాన్ని ఆర్థికంగా దివాళా దించి ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేనందువల్ల కమ్యూనల్ అజెండాతో ముందుకొస్తూ ఉన్నారు. దేశ ఇవాళ వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు వ్యవస్థలన్నిటి కూడా ధ్వంసం చేసి ప్రతిపక్ష పార్టీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీరుంటే మాతో ఉండండి, ఎన్డీఏలో చేరండి, లేకపోతే మీ పైన కేసులు పెడతాం, మిమ్మల్ని జైళ్లలో పెడతామనే పద్ధతుల్లో వారు ముందుకు పోతా ఉన్నారు. దానికి ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకరి తర్వాత ఒకరు భయపడి వాళ్ళ పంచన చేరుతూ ఉన్నారు. కానీ